తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ఘనంగా నిర్వహించాలి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. సలహా మండలిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం. డిసెంబర్ చివరి నాటికి ఏపీ రోడ్లపై గొయ్యలు కనిపించొద్దు. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. రహదారుల అభివృద్ధి, మరమ్మతుల తీరుపై తనిఖీ చేయాలని ఆర్డర్. గౌరవెల్లి ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలగుతున్నాయి. నిధులకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్న మంత్రి పొన్నం. ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తనదేనని హామీ. దమ్ముంటే ఆధారాలతో నిరూపించు, లేదంటే క్షమాపణలు చెప్పు. హరీష్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్. ప్రీహోల్డ్ జీవోల వెనుకున్న లక్షల కోట్ల మతలబేంటని ప్రశ్న. మహిళల ఆత్మగౌరవం పెంచేందుకే చీరల పంపిణీ. గత సర్కారిచ్చిన చీరలతో వీటిని పోల్చొద్దన్న కోమటిరెడ్డి. స్త్రీల సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక స్వావలంబనే తమ లక్ష్యమని వెల్లడి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రభుత్వానికి తుది నివేదికిచ్చిన ఏసీబీ. ఈ రేస్ నిర్వహణ కేటీఆర్ సొంత నిర్ణయమని వెల్లడి. ప్రభుత్వ అనుమతులు లేకుండా రేస్ నిర్వహించినట్టు ప్రస్తావన. ఫార్ములా ఈ రేస్ వెనుక క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ. ఒక్క రైతు సంతోషంగా లేడు. ఏ పంట వేసుకోవాలో చంద్రబాబు చెప్పాలన్న పేర్ని నాని. కూటమి నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ ఆరోపణలు. ఎమ్మెల్యేలకు డీసీసీ చైర్మన్ పగ్గాలు. యువత, కార్పొరేషన్ చైర్మన్లకు అధిష్టానం అవకాశం. తెలంగాణలో 8 నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. మూడో రోజు ఐబొమ్మ రవి విచారణ. పోలీసుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు. యూజర్ ఐడీ, పాస్వర్డ్ మర్చిపోయానని చెప్పిన నిందితుడు. బ్యాంక్ ఖాతాల వివరాలపైన నోరు విప్పని రవి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో కోడి పందాల గుట్టురట్టు. 14 మంది అరెస్ట్. 60,950 నగదు, 4 కార్లు స్వాధీనం. ఇవాళ తమిళనాడు కాంచీపురం జిల్లాలో విజయ్ బహిరంగ సభ. కేవలం 2,000 మంది పార్టీ ప్రతినిధులతో మీటింగ్. తొక్కిస్లాట్ తర్వాత తొలిసారి ప్రజల్లోకి టీవీకే అధినేత. ప్రపంచ ప్రగతికి ప్రధాని మోడీ 3 ప్రతిపాదనలు. యువతకు నైపుణ్య శిక్షణ అవసరమన్న ప్రధాని. డ్రగ్స్, ఉగ్రవాద సంబంధాన్ని పెంచడంపై కీలక ప్రతిపాదనలు.